ఏంటంటే అల్లాహ్ పేర్ల అనుగుణంగా ఆచరించడం అంటే అల్లాహ్ యొక్క పవిత్ర పేర్ల ద్వారా దువా చేయడం. ఉదాహరణకి ఓ అల్లాహ్ నీవే అల్లాహ్, ఓ అల్లాహ్ నీవు కరుణామయుడివి మమ్మల్ని కరుణించు, ఓ అల్లాహ్ నువ్వు క్షమించేవాడివి, అల్లాహ్ నీకు క్షమించడం అంటే ఇష్టం, అల్లాహ్ మమ్మల్ని క్షమించు. అల్లాహ్ మాలిక్ యౌమిద్దీన్ అంటే ఖయామత్ ప్రళయదినానికి యజమాని నీవే వల్ల, అల్లాహ్ మా పాపాలను క్షమించి అల్లాహ్ మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించు. ఇలా అల్లాహ్ యొక్క పేర్లతోటి అల్లాహ్ని స్తుతిస్తూ అల్లాహ్ని ఆరాధిస్తూ అల్లాహ్ని ప్రార్థన చేసుకోవడం ఇది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది అంతే. ఇక దాని తర్వాత వీటి అర్థాన్ని తెలుసుకొని ఈ యొక్క పేర్ల యొక్క అర్థాన్ని తీసుకొని వాటి ప్రకారం జీవించడం. ఉదాహరణకు అర్రఖీబ్ అంటే కనిపెట్టుకుని ఉండేవాడు అని, ఏకాంతంలో కూడా చెడులకు దూరంగా ఉండాలి. ఇకపోతే ఈమాన్ అంటే విశ్వాసం అంటే ఏమిటి? నోటితో మనం పలుకుతూ ఉన్నాం, ఏదైతే నోటితో పలుకుతూ ఉన్నామో లా ఇలాహ ఇల్లల్లాహ్ అని, మరి ఏదైతే నోటితో పలుకుతూ ఉన్నామో అది హృదయంతో కూడా నమ్మాలి, మన యొక్క జ్ఞానంతో కూడా నమ్మాలి, హృదయంతో కూడా నమ్మాలి. అలా నమ్మి అవయవాలతో ఆచరించడాన్ని ఈమాన్ అని అంటారు. మన యొక్క చేతులు, కళ్ళు, మనసు ప్రతిదీ కూడా అదే యొక్క ఆలోచనతో అదే విశ్వాసంతో మన యొక్క ప్రతి శరీరంలోని ప్రతి అవయవం ఆయన మాత్రమే ఆరాధించడాన్ని, ఆయన పైన విశ్వాసం కలిగించడాన్ని, ఎటువంటి షిర్క్ మరియు బిదాతుల జోలికి వెళ్లకుండా ఆయన మాత్రమే నమ్ముకొని జీవించడాన్ని విశ్వాసంలో భాగం ఈమాన్ అని అంటారు. ఇక అర్కానుల్ ఈమాన్ అంటే ఈమాన్ యొక్క మూల స్తంభాలు ఇవన్నీ అవి ఏమిటి? ఈమాన్ యొక్క మూల స్తంభాలు అర్కానుల్ ఈమాన్ అంటే ఉదాహరణకి 6 విషయాలు ఇస్లాంలో చెప్తూ ఉంటారు. అర్కానుల్ ఈమాన్ అంటే అల్లాహ్ పట్ల విశ్వాసం, అంటే అల్లాహ్ ఉన్నాడంటే ఉన్నాడు అంతే అల్లాహ్. ఇక రెండవది అల్లాహ్ దైవదూతలను సృష్టించాడు, అల్లాహ్ దైవదూతలను సృష్టించాడు అంటే దైవదూతలు కూడా ఉన్నారు, కానీ అల్లాహ్నే ఆరాధించాలి, దైవదూతలకు ఆరాధించడానికి వీల్లేదు. కానీ అల్లాహ్ ఉన్నాడు అని అల్లాహ్నే ఆరాధించాలని నమ్మాలి, కానీ దైవదూతలు కూడా ఉన్నారు. అదేవిధంగా అల్లాహ్ యొక్క ప్రవక్తలు ఉన్నారు, అల్లాహ్ యొక్క గ్రంథాలు కూడా వచ్చాయి ఈ ప్రపంచంలోకి, అంటే అల్లాహ్ దైవ గ్రంథాలు కూడా ఉన్నాయి, దైవ ప్రవక్తలు కూడా ఉన్నారు. మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తల పట్ల విశ్వాసంతో పాటు అంతిమ దినంపై విశ్వాసం, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఒకటి ఉంది. మనందరం కూడా మరణించాక మళ్ళీ తిరిగి ఒకరోజు లేపబడతాం. మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన మంచి చెడు పాపపుణ్యాలు హరాం హలాల్ ఈ యొక్క జీవితాన్ని బట్టి కర్మలను బట్టి దేవుడు ఒకరోజు లేపి మనకి స్వర్గమా లేదా నరకమా అనేది ఇస్తాడు. వీటిపైన నమ్మకం పెట్టడానికి కూడా ఇది కూడా విశ్వాసంలో ఒక భాగం. అదేవిధంగా మన యొక్క మంచి చెడుల యొక్క మరి విధిరాత తలరాత అని అంటాం కదా, దీనిపైన కూడా విశ్వాసం కలిగి ఉండటాన్ని వీటన్ని